టీటీఏ మెగా కన్వెన్షన్ కి ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. ముచ్చటగా 3 రోజుల పాటు జరిగే వేడుకలో ఆద్యంతం మిమ్మల్ని ఆకట్టుకునే సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి పారవస్యంతో ముంచెత్తే ఆధ్యాత్మిక సదస్సులు, లైవ్ మ్యూజిక్ షోస్, బిజినెస్ సెమినార్స్, సిఎంఈ, యూత్ ప్రోగ్రామ్స్, వివాహ వేడుకలు, ఇండియా డే పరేడ్, మరెన్నో కార్యక్రమాలు. తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మెగా కన్వెన్షన్ కి ప్రతి ఒక్కరూ విచ్చేయండి. వివరాలకు ttacconvention.org ని సందర్శించండి. Yet again, we are with the discussion about the great mega convention happening in Seattle, Washington. మీకు తెలుసు అది మే 24, 25, 26 తేదీల్లో జరగబోయే మహాసభలు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారిది మెగా కన్వెన్షన్ సియాటిల్ కన్వెన్షన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. బోర్డు అని ఈ కమిటీ చైర్స్ తోటి కో చైర్స్ తో మనం మాట్లాడాము. ఇవాళ మనం క్రీడా రంగం గురించి మాట్లాడబోతున్నాం. అండ్ వీ హ్యావ్ విత్ అస్ పవన్ పెమ్మరాజు గారు, హూస్ ద కో చైర్ ఫర్ స్పోర్ట్స్ కమిటీ, అండ్ శశికాంత్ రెడ్డి అయ్యగారి గారు, హూ ఇస్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్. సో లెట్స్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ దెమ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ వెల్కమ్ దెమ్. వెల్కమ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హౌ యు డూయింగ్ బోత్? థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఎలా అనిపిస్తుంది అసలు మన స్పోర్ట్స్ గురించి మాట్లాడే ముందు టీటీఏ మెగా కన్వెన్షన్ గురించి మాట్లాడే ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడుతుంటే చాలా కాన్ఫిడెంట్ గా చాలా స్మైలింగ్ గా ఉన్నారు. ఐ థింక్ ప్రిపరేషన్స్ అన్ని అయిపోయినట్టున్నాయి. డూ వాంట్ టు సే ఎనీథింగ్? పవన్ గారు. డెఫినెట్లీ. ముందుగా మాకు అవకాశం ఇచ్చిన టీటీఏ ఫౌండర్ మల్లన్న గారికి అండ్ ప్రస్తుత అధ్యక్షులైన వంశీరెడ్డి కంచరకుంట్ల గారికి అండ్ కన్వీనర్ చంద్రశేఖర్ శ్రీరామోజు గారికి అండ్ కోఆర్డినేటర్ మాణిక్యం గారికి మా ధన్యవాదాలండి. తెలంగాణ తెలుగు అసోసియేషన్, వీఆర్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఒక వైబ్రెంట్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అండి. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2015. ఈ ఆర్గనైజేషన్ తెలుగు కల్చర్ని, లాంగ్వేజ్ని మరియు వాళ్ళ ట్రెడిషన్స్ని ప్రోత్సహిస్తుందండి. ఈ ఈవెంట్స్ ద్వారా మన నార్త్ అమెరికాలో ఉన్న తెలుగు స్పీకింగ్ పీపుల్ని కనెక్ట్, నాట్ ఓన్లీ తెలుగు స్పీకింగ్ బట్ మోస్ట్ ఇండియన్స్ యాక్చువల్లీ కనెక్ట్ చేస్తుంది అండ్ మరియు వాళ్ళని ఎంపవర్ చేస్తుందండి. దానిలో భాగంగా ఈ ఇయర్ సియాటిల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్వెన్షన్ అనేది జరగబోతుందండి. ఈస్ట్ కోస్ట్లోనే జరుగుతాయి ఇలాంటి ఈవెంట్స్ అనేవి, పెద్ద ఈవెంట్స్ అనేవి. మా ప్రెసిడెంట్ గారు వంశీరెడ్డి గారు చాలా చాలా కష్టపడి అండ్ చాలా సమావేశాలు చేసి ఈసారి వెస్ట్ కోస్ట్కి తీసుకురావాలి ఇలాంటి వన్ ఆఫ్ ద ఈవెంట్ అని చాలా కష్టపడి సియాటిల్కి తీసుకొచ్చారండి. And Seattle also is known for one of the biggest Bathukammas that we do in America. So we are excited to showcase ఈ ఇయర్ మా రికార్డ్ని మేమే బ్రేక్ చేయాలని కోరుకుంటూ డిసైడ్ అయిపోయామండి. బతుకమ్మని ప్రదర్శిస్తాము, అలానే బోనాలు, అల్లాయి బల్లాయి కూడా ప్రదర్శింపబడతాయి. ఈ కన్వెన్షన్కి భాగంగా టీటీఏ స్పోర్ట్స్ వింగ్ కోఆర్డినేటర్ అయిన శశి గారు కూడా మనతో ఇక్కడ ఉన్నారు. తను స్పోర్ట్స్ విభాగం గురించి ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇందాక అల్లాయి బల్లాయి అన్నారు కదా, అది 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 ఇట్స్ లైక్ పెయింటింగ్ అనుకుంటా కదా? ఐ థింక్ ఎస్ అండి, ఇట్స్ లైక్ బిగ్గెస్ట్ పెయింటింగ్ థింగ్ దట్ నాట్ ఓన్లీ అస్, ఏంటంటే బేసిక్గా యూత్ని కూడా మన ట్రెడిషన్స్ మిస్ కాకుండా, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి కూడా మనం అంటే ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన తెలంగాణ కానీ తెలుగు కానీ ఈ ఈ ఈ ట్రెడిషన్స్ అన్నీ బతుకమ్మతోటి, బోనాలతోటి అండ్ అల్లాయి బల్లాయి తోటి మేము కల్చర్ వాళ్ళకు గుర్తుండేలాగా కూడా ట్రై చేస్తున్నాం. లైక్ వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. అందుకే దాని గురించి ఒకసారి అది వినంగానే ఐ నో లిటిల్ బిట్ అబౌట్ ఇట్, బట్ ఐ వాంటెడ్ యూ, ఎందుకంటే అసలు ఇలాంటి ప్రస్తావన ఏ ఇంటర్వ్యూలో రాలేదు. ఐ జస్ట్ వాంటెడ్ యూ టు టెల్, దో ఇట్ మే నాట్ బి అ స్పోర్ట్ బట్ డెఫినెట్లీ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఆర్ట్స్. సో ఐల్ షూట్ ద క్వశ్చన్ టు యూ పవన్ గారు. ఐల్ కమ్ బ్యాక్ టు శశికాంత్ గారు. యాజ్ అ కో చైర్, ఒక్కసారి స్పోర్ట్స్ కమిటీలో మీ రెస్పాన్సిబిలిటీస్ చెప్పండి. స్పోర్ట్స్ కమిటీలో మా రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి, మా ధ్యేయం వచ్చేసి అసలు స్పోర్ట్స్ అరేంజ్ చేయటమే కాకుండా స్పోర్ట్స్ ద్వారా ఐకమత్యంగా వీ వాంటెడ్ టు హ్యావ్ దిస్ గ్రూప్ ఆఫ్ పీపుల్, లైక్ అందరినీ ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళలో ఐకమత్యం కానీ, ఆరోగ్యానికి నాట్ ఓన్లీ స్పోర్ట్స్ బట్ ఆల్సో ఇట్ ఆల్సో ఎంకరేజెస్ హెల్దీ లైఫ్.
సో ఇవన్నీ తీసుకురావడానికి అండ్ పీపుల్ని మోర్ ఇప్పుడు చాలామంది um, ఏంటంటేనండి వాళ్ళకి చేద్దామని ఉన్న ఆపర్చునిటీస్ దొరకవు లైక్ ఈ కమ్యూనిటీలో వచ్చి సర్వీస్ చేయాలంటే ఇలాంటి ఈవెంట్స్ ద్వారా మేము అలాంటి పీపుల్ని ఎంకరేజ్ చేసి ఐడెంటిఫై చేసి సో దట్ ఏంటంటే టీటీఏ అనే ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి వి విల్ ఎంకరేజ్ దెమ్ టు డూ కమ్యూనిటీ సర్వీస్. మనం ఎక్కడో దూరం వచ్చేసి మన ఫ్యామిలీని వదిలేసి ఆ, ఇక్కడ న్యూక్లియర్ ఫ్యామిలీస్ లాగా స్థిరపడిపోతున్నాం. సో వీ వాంట్ టు హ్యావ్ దిస్ మ్యూచువల్ కమ్యూనిటీ కైండ్ ఆఫ్ థింగ్ వేర్ వీ కెన్ హెల్ప్ ఈచ్ అదర్. అతను ఇండియన్స్ కి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం, ఆడడం ఇష్టం, చూడటం కూడా ఇష్టం. సో మీరు స్పోర్ట్స్ కోఆర్డినేటర్, ఈసారి స్పోర్ట్స్ కోఆర్డినేషన్ ఎలా జరుగుతోంది, అది ఏమేమి స్పోర్ట్స్ ఉన్నాయి, మా ఆడియన్స్ కొంచెం, మన టీవీ5 ఆడియన్స్ కొంచెం చెప్పండి. యా, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. నేను శశికాంత్ రెడ్డి అయ్య గారండి, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ ఫర్ టీటీఏ. ఇందాక పవన్ చెప్పినట్టు మా మెయిన్ గోల్ ఆఫ్ గెటింగ్ స్పోర్ట్స్ ఈజ్ లైక్ ఇండియన్ కమ్యూనిటీని మొత్తాన్ని ఒక దగ్గరికి తీసుకురావడము, హెల్తీ లైఫ్ స్టైల్ చేయడము, అండ్ మోర్ ఓవర్ లైక్ ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటాము. క్రికెట్ అనే ప్యాషన్ చాలా మందిలో ఉంటుంది. దే వాంట్ టు ప్లే క్రికెట్, బట్ వాళ్ళకు సోర్స్ తెలీదు. సో వీ కండక్టెడ్ క్రికెట్ అండ్ వాలీబాల్ ద 2 tournaments. సో యూజింగ్ క్రికెట్ వల్ల మేము ఇక్కడ చాలా మందిని అంటే ఇలా కొత్తగా వచ్చే వాళ్ళకు సోర్సెస్ కోసం లైక్ దే వాంట్ టు ప్లే క్రికెట్, వాళ్ళ టాలెంట్ చూపించాలి. సో ఆ టాలెంట్ ఎంకరేజ్మెంట్ కోసం కూడా ఈ మా టోర్నమెంట్స్ హెల్ప్ అయ్యాయండి. సో క్రికెట్ టోర్నమెంట్ వచ్చేసి ఏప్రిల్ మంత్లో జరిపాము విత్ 16 టీమ్స్. మేము యాక్చువల్గా అనౌన్స్ చేసినప్పుడే వచ్చిన రెస్పాన్స్ అయితే అసలు లైక్ నాట్ మమ్మల్ని మేమే 16కి రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. బట్ వీ గాట్ అన్లిమిటెడ్ అప్లికేషన్స్ ఫర్ ద టీమ్స్. ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలని చాలా మంది చాలా ఆతృతగా ట్రై చేశారండి. బట్ కన్సిడరింగ్ ద టైమ్, ఇంట్రెస్ట్ ఆఫ్ టైం, లైక్ మేము పెట్టుకున్న కాన్సెప్ట్ 7 AM to 7 PM. సో ఈ మొత్తం స్పోర్ట్స్ ని ఒకడేలో కంప్లీట్ చేయాలన్నది మా గోల్. సో 7 AM to 7 PM కి ఎలా అయితే ప్లానింగ్ చేయగలుగుతారో, సో వీ హ్యాడ్ లిమిటెడ్ టు 16 టీమ్స్. 16 టీమ్స్ అనే కాదు, ఇట్స్ లైక్ 300+ పీపుల్ ఈ యొక్క గేమ్ ఆడారు. సో 300 పీపుల్ విత్ దేర్ ఫ్యామిలీస్, కిడ్స్ కి కూడా అదొక ఎంకరేజ్మెంట్. డాడ్ క్రికెట్ ఆడుతూ ఉంటే చూస్తూ దే గెట్ ఇన్స్పైర్. దిస్ ఇస్ హౌ ద మెసేజ్ వీ వాంట్ టు గెట్ ఇన్ టు ద పీపుల్, లైక్ స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేద్దామని. విమెన్ కూడా ఏదైనా ఉమెన్ ఆల్సో, దెర్ వేర్ ఉమెన్ ప్లేయింగ్. ఇక్కడ చాలా టోర్నమెంట్స్ కూడా ఉన్నాయి ఆల్రెడీ నార్త్ వెస్ట్ లో, వేర్ ఉమెన్స్ ఆర్ పార్టిసిపేటింగ్, లైక్ దే డు ప్లే క్రికెట్ హియర్. ఒక సెపరేట్ డివిజనే ఉంది వాళ్ళకి ఇక్కడ ఆడడానికి. అండ్ ఆ రోజు చాలా మంది లేడీస్ కూడా క్రికెట్ ఆడుతూ ఉండే. దట్ వాజ్ లైక్ వెరీ వెరీ గుడ్ మూమెంట్ ఫర్ అస్. లైక్ వీ ఆల్ వేర్ ఎంజాయింగ్, లైక్ ఫ్యామిలీస్ ఒక టైంకి వచ్చేసి దే కెన్ స్పెండ్ టైం. ఈవెన్ అలా క్రికెట్ ఎంకరేజ్ చేస్తా ఉన్నాము. దెర్ ఆర్ మెనీ యంగ్ ఉమెన్ హూ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ హియర్. సో అలా క్రికెట్ని ఎంకరేజ్ చేయాలన్నది మెయిన్ గోల్ ఉండే. అండ్ ఈవెన్ దో వాలీబాల్ కూడా అలాగే కండక్ట్ చేశాము. 16 టీమ్స్, 7 knockouts. It's a volleyball goes in the same format. So 7 knockouts, 16 teams, there are winners. So winners and runners. It's not about winners and runners. It's all about a success where మొత్తం అన్ని టీమ్స్ ఒక అన్ని టీమ్ మొత్తం మన టీమ్ స్పిరిట్, రైట్. అండ్ ఇండియన్ కమ్యూనిటీ, యాజ్ మనం చెప్పాము, ఇట్స్ వాస్ టీటీఏ గోల్, తెలంగాణ తెలుగు అసోసియేషన్ అని స్టార్ట్ అయింది. బట్ టుడే ఇట్ ఈస్ లైక్ ఇండియన్ కమ్యూనిటీ ఇట్స్ గోల్. అంత పెద్దగా ఇది ఎక్స్టెండ్ అవుతుంది. విత్ వీ వాంట్ టు యూస్ స్పోర్ట్స్ యాజ్ అన్ ఆల్సో ఆపర్చునిటీ టు బ్రింగ్ మా మొత్తం ఫ్యామిలీని ఒక దగ్గర తేవాలన్నదే మెయిన్ గోల్ అండి. సో దట్ ఈస్ హౌ వి డిడ్. సో నేను స్పెషల్గా మా వాలంటీర్స్ కి థ్యాంక్స్ చెప్పాలనుకున్నానండి. రాజేందర్, క్రాంతి, పవన్ అండ్ సోమ జగదీష్. వీళ్ళు మా కీ పిల్లర్స్ అండి. లైక్ వాళ్ళు మొత్తం ఇంత పెద్ద ఈవెంట్ ని అంత ఈజీగా చేయడం అంటే, లైక్ టూ మెనీ హడల్స్ విల్ బి దేర్. బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ద సీన్స్ చేయడం అంటే అంత ఈజీ కాదు.
ముందు క్రికెటర్స్ ఆడతారు, బట్ బిహైండ్ ద సీన్ చాలా మంది గ్రౌండ్ స్టాఫ్, గ్రౌండ్ థింగ్ లైక్ ఎవ్రీథింగ్ చాలా ఉంటుంది. ఇక్కడ చాలా బాగా ఆర్గనైజ్ చేశారండి వీళ్ళు. అండ్ మేజర్ గా నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంది మా ఎంపైర్స్ అండి. వాళ్ళు ఆ డే మొత్తం ఓపికగా ప్రతి టీం ని ప్రతి ఒక్క డెసిషన్ ని రైట్ డెసిషన్ తీసుకుంటూ టీమ్స్ మొత్తం ఆ టోర్నమెంట్ సక్సెస్ చేశారండి. ద రాజా, శివ వెదురుపాటి అండ్ జితేందర్ రెడ్డి అండి, వీళ్ళు మా చాలా దే ఆర్ అవర్ ఎంపైర్స్. అండ్ ఇలా ఇంతకుముందు చెప్పినట్టు ఈ రెండు ఈవెంట్స్ చాలా పెద్ద సక్సెస్ అయ్యాయండి. Um, చాలా మంచి మెసేజ్ వెళ్ళింది టువర్డ్స్ ద కమ్యూనిటీ. అండ్ ఐ వాంట్ టు టెల్ లైక్ ఒక 5 to 6 members ని మేము ఐడెంటిఫై కూడా చేశామండి. దే హ్యావ్ ద కోర్ టాలెంట్. ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళని కూడా మేము ఐడెంటిఫై చేశాము. వి విల్ ట్రై. అంటే ఇక్కడ చాలా ఈవెంట్స్ ఉన్నాయి, చాలా లీగ్స్ జరుగుతూ ఉంటాయి, లైక్ ఎంఎల్బి, ఎన్డబ్ల్యూసిఎల్, చాలా ఈవెంట్స్ లీగ్స్ జరుగుతూ ఉంటాయి. మేము వాళ్ళకి అలా ఈవెంట్స్ జరుగుతున్నాయి, అలాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతాయి, యూ కెన్ గో అండ్ పార్టిసిపేట్ అలాంటి లీగ్స్ లో అనేసి కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. సో ప్రాబ్లీ వి హిట్ అవర్ గోల్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద టాలెంట్స్ అండ్ మొత్తం ఇండియన్ కంపెనీ ఒక దగ్గర తీసుకొచ్చామండి. దట్ వాజ్ అవర్ మెయిన్ గోల్ అండ్ వి సక్సీడెడ్ దేర్ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో సో ఏమంటారు, వెదర్ సహకరించిందా మీరు ఇట్లా ఈ స్పోర్ట్స్ అవన్నీ ఆడుతున్నప్పుడు, లేదా మీ సియాటల్లో వర్షం ఎక్కువ పడుతుందని విన్నాను. ఎస్, వెదర్ కొంచెము ఫ్లక్చుయేటింగ్ లైక్ వాలటైల్ గా ఉండే, బట్ టీమ్స్ అండ్ లైక్ ఎవ్రీ క్యాప్టెన్, వాలంటీర్స్ కోర్ గా అందరికి అంత కంఫర్ట్ ఇచ్చారండి. ఎలాంటి వెదర్ ఉన్నా దే మేడ్ ఇట్ సక్సెస్ దట్ డే. సో 7 AM మార్నింగ్ ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవ్వాలంటే అయిపోయిందండి. అలాంగ్ విత్ ద వెదర్ ఎవ్రీబడి గాట్ సపోర్టెడ్ దట్ డే ఫర్ అస్. వెరీ గుడ్. సో మీరు ఈ స్పోర్ట్స్ అవన్నీ ఆడుతున్నప్పుడు లీడర్షిప్ కూడా వచ్చి యా, మీ గేమ్స్ చూడటం అలాంటివి జరుగుతుందా? ఎస్ అండి, వాళ్ళు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద డే ఉన్నారండి లీడర్షిప్ మొత్తము. అండ్ వాళ్ళే ప్రైజింగ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీకి వాళ్ళే ఉన్నారు. దే వేర్ లైక్ వాళ్ళ స్పీచెస్, వాళ్ళ వాల్యుబుల్ అడ్వైజెస్. అండ్ ఏదైతే విన్నర్స్ టీమ్ ఉన్నారో వాళ్ళకు మన ఇప్పుడు జరిగే మెగా టీటీఏ కన్వెన్షన్ టికెట్స్ కూడా ఇచ్చారండి. ఆల్ ఆఫ్ ద విన్నర్ టీమ్స్ అండ్ రన్నర్ అప్ టీమ్స్ దే వుడ్ బి ఆల్సో బి, అంటే వాళ్ళందరూ అక్కడికి వస్తారు. ఈ లీడర్షిప్ టీమ్ చేతిలోనే వాళ్ళు అవార్డ్స్ అన్ని కూడా ఇప్పించామండి. సో ఓ వెరీ గుడ్. ఆల్ ద సో ఇప్పుడు లీడర్షిప్, మళ్ళీ యా. వీళ్ళకి ఏమైనా అవార్డ్స్ కానీ టీటీఏ కన్వెన్షన్ లో ఏదైనా వీళ్ళని గ్లోరిఫై చేయడం జరుగుతుందా, ఎవరైతే విన్ అయ్యారు ఈ స్పోర్ట్స్ లో? స్పోర్ట్స్ డెఫినెట్ గా, డెఫినెట్ గా అండి, వాళ్ళ నేమ్స్ అక్కడ మేము డెఫినెట్ గా అనౌన్స్ చేస్తామండి. బికాస్ దిస్ ఇస్ లైక్ అ పార్ట్ ఆఫ్ అవర్ టీటీఏ ఓన్లీ. సో దట్స్ అ ప్రౌడ్ మూమెంట్. లైక్ వాళ్ళు గ్రేట్. అన్ని 16 టీమ్స్ లో విన్నర్ గా ఉండడం అంటే ఇట్స్ నాట్ అ జోక్. అవును, లైక్ అవును, ఇట్స్ అవును. నాక్అవుట్ అండ్ ఇట్స్ ఆల్ ఆర్ లైక్ నాక్అవుట్ మ్యాచెస్. ప్రతి మ్యాచ్ ని గెలుస్తూనే వెళ్ళాలి. ఇక్కడ ఒక మ్యాచ్ ఓడిపోయి లైక్ ఇట్స్ నాట్ లైక్ ఏ లీగ్ ఫార్మాట్ లైక్ 2 ఓడిపోయినా 3 వెళ్ళిపోతామని కాదు. ఇఫ్ యూ లూజ్ ఇట్స్ అ నాక్అవుట్ మ్యాచ్. ఇఫ్ యూ లూజ్ యూర్ అవుట్. ఎస్, యు ఆర్ అవుట్. అలా గెలిచారు అంటే దట్స్ ద వాళ్ళ స్కిల్, టాలెంట్ దే వాళ్ళ హ్యావ్. స్కిల్ సెట్. దట్స్ ద టాలెంట్ దే హ్యావ్. అవును, అవును, అవును. వాళ్ళ క్యాలిబర్, వాళ్ళ టాలెంట్ అది. క్యాలిబర్. Great, ఎస్ great అండి. to know that TT has a sports committee and you have coordinated beautifully. యా, మీరేమన్నా, అంటే మీరు కూడా ఏమైనా ఆడారా దీంట్లో? యా, నేను కూడా ఆడానండి. సెమీఫైనల్లో మేము లూజ్ అయ్యాము. బట్ యా, ఇట్స్ లైక్ అ మ్యాచ్ టీమ్ లూజ్ అయ్యాం, స్పిరిట్ అన్నారు బట్ కాబట్టి ఇట్స్ నాట్ టీమ్ విన్నింగ్ ఆర్ స్పిరిట్. లూజింగ్, యా, బట్ ఇట్ ఇస్ ఇట్స్ అబౌట్ ఇట్స్ నాట్ అబౌట్ విన్నింగ్ ఆర్ ఇక్కడ లూజింగ్. మెయిన్లీ ఎస్, మీరు ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్ కన్నా స్పోర్ట్స్ ని కోఆర్డినేట్ చేస్తున్నారు. సో యూ హ్యావ్ సో మెనీ కోఆర్డినేట్ చేస్తాం. రెస్పాన్సిబిలిటీస్. ఎస్, సో బట్ దట్ వాజ్ లైక్ you're either way బ్యూటిఫుల్. on the winning side only Yes, because yes, you have we taken up the won. We responsibility. won with that. Yes, Wonderful, yes, wonderful, and true. wonderful. And how about you, Pawan garu? Anything you participated, or did you train anybody? No, yeah, I did participate. And the team that went to finals and won is our team. So I'm There very you go. proud about it. But But as I said, again, you guys are in the committee, so either ways you are in the winning side. Winning side. So I'll congratulate both of you. Great, great, great. In the respect of unity, avachu, in the respect of health, avachu, in the respect yeah, of mental health, avachu, sports plays a huge role, definitely. So whatever sport, but especially you mentioned volleyball and cricket is dear to an Indian heart. మన Yes. తెలుగు వాళ్ళు అని కాదు, అసలు ఇండియా మొత్తం క్రికెట్ లవర్స్ ఇప్పుడు ప్రస్తుతం వరల్డ్ మొత్తంలో ఉన్నారు. బట్ డెఫినెట్ గా వీఆర్
అదో క్రికెట్ లవర్స్ పండుగ ఆఫ్ క్రికెట్ వాతావరణం. కదా. అంటే ఇక అది Yeah. మారిపోతుంది టోటల్ గా. సో మారిపోతుంది. ఇప్పుడు ఈ వరల్డ్ కప్ కూడా వస్తుంది. ఎనీథింగ్ యూ వాంట్ కామెంట్ ఆన్ దాట్? యా, ఫస్ట్లీ ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా అదైతే చెప్పాలి. అండ్ నార్త్ వెస్ట్ లో ఇప్పుడు ఆ, ఆ, చాలా మ్యాచెస్ జరుగుతున్నాయి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఉందండి, విచ్ ఇస్ లైక్ అవర్ వరల్డ్ కప్ కన్నా చాలా క్రూషియల్ మ్యాచెస్ గా మనం అనుకుంటాము. సో అవును, అవును. అలాంటి మ్యాచెస్ కూడా మనం జరుగుతున్నాయి అనుకుంటా, ఇక్కడ. వాళ్ళు అనుకుంటారు. అవును. యా, సో అలా ఆ ఈవెంట్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ చాలా మంది ఇలాంటి ఈవెంట్స్ మనం చేయడం వల్ల, వరల్డ్ కప్ ఇక్కడ రావడం వల్ల యూత్ కూడా దే విల్ బి లైక్ ఎన్కరేజ్డ్. లైక్ ఈ ఈవెంట్స్ చూడడం వల్ల, పార్టిసిపేట్ చేయడం వల్ల దే ఆల్ విల్ బి లైక్ క్రికెట్ అనే ఒక కల్చర్ కూడా అమెరికాలోకి స్ప్రెడ్ అవుతుందండి ఇప్పుడు ఫాస్ట్ గా. నార్త్ వెస్ట్ సైడ్ చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ ఇక్కడ చాలా మేజర్ లీగ్స్ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు. అండ్ దిస్ ఆల్సో సెట్స్ ఎ బార్ ఫర్ ఎవ్రీబడి. లైక్ వరల్డ్ కప్ జరుగుతుంది, సో ఎవ్రీబడి ఎయిమ్స్ దేర్. ఐ హోప్ ఎవరైనా మన సైడ్ నుంచి ఒకరు అక్కడ నెక్స్ట్ కొన్ని ఇయర్స్ లో రిప్రజెంట్ చేస్తే ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఇండియన్ షూర్, 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 షూర్. ఫingers crossed for that. ఫింగర్స్ Nice, nice. Yeah. And very good, very good. Thank you, మీకు thank you, Shashikant. It was really nice interacting. Pawan, we are at the end of our show. Do you want to say anything to audience, or you want to take the chance to invite our Mana TV5 audience for TTA Mega Convention 2024? యా, డెఫినెట్గా అండి, డెఫినెట్గా. టీటీఏ కన్వెన్షన్ మే 24, 25, 26 సియాటిల్ కన్వెన్షన్ సెంటర్లో జరగబోతుందండి. అండ్ వి కార్డియల్లీ ఇన్వైట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు బీ దేర్, టు బీ పార్ట్ ఆఫ్ అవర్ టీటీఏ కన్వెన్షన్. టీటీఏ చాలా స్టడెడ్ షో ఉంటుందండి. చాలామంది యాక్టర్స్, యాక్ట్రెస్, కళాకారులేం కానివ్వండి, పర్ఫార్మర్స్ కానివ్వండి, బ్యాండ్స్ కానివ్వండి, చాలామంది అంటే చాలామంది వస్తున్నారు. ఇట్స్ గోన్ టు బి యునీక్ ఎక్స్పీరియన్స్. ఒక ఫ్యామిలీ అంతా ఒక 3 days ఆస్వాదించి యూ విల్ హ్యావ్ లైక్ బెస్ట్ వీకెండ్ in Seattle. So please do come. And it's in Seattle in summer is going to be beautiful. I know chala varsham padtayi ma daggara, but Seattle in summer is going to be very, very beautiful. And then please come, please see Space Needle, Pike Place Market. Like there are multiple places to visit. So yeah, make a trip to Seattle and especially for TTA. వండర్ఫుల్, వండర్ఫుల్, వండర్ఫుల్. సో ఏమంటారు, అసలు అందరూ అదే ఆ స్పేస్ నీడిల్ వెళ్ళి చూద్దామని అనుకుని దూరం నుంచి వెళ్ళొద్దాం అనుకున్నారు, కానీ మీరు అక్కడే ఉన్నారు. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ countries also. They're coming from India. I know, people have made plans from long. So I'm very sure it will be a great, great, great convention. Thank you, Pawan, and thank you, Shashikant, for having a good conversation with Mana TV and TV5. So friends, విన్నారు కదా పవన్ గారు అండ్ శశికాంత్ గారి మాటల్లో, అండ్ వెరీ మచ్ enthusiastic they are they are in the sports committee, and as well they spoke high about TTA Mega Convention 2024. So anybody want to register, the link is scrolling on the screen, that is ttaconvention.org, so that you can become part of this epic historic mega convention in 2024 in Seattle Convention Center this summer. Thank you so much. Yeah, and thank you very much, Andy. And we wanted to express our gratitude for Mana TV and TV5. మాకి అవకాశం ఇచ్చినందుకు, అండ్ మా టీటీఏ కన్వెన్షన్ గురించి ఇంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రేక్షకులకి థ్యాంక్ యూ వెరీ మచ్. టీటీఏ మెగా కన్వెన్షన్కు విచ్చేసే ప్రేక్షకులే మాకు అతి ముఖ్యమైన అతిథులు. మే 24 నుంచి 26 వరకు జరిగే కార్యక్రమాలతో జీవితాంతం మరచిపోలేని జ్ఞాపకాలను మోసుకెళ్దాం. 3 రోజుల పాటు నిర్విరామంగా సియాటల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ కన్వెన్షన్ కార్యక్రమాలను TV5 USA, మన టీవీ ఛానల్స్తో పాటు మా సోషల్ మీడియాలోనూ నిరంతరాయంగా ప్రత్యక్ష ప్రసారం ద్వారాను వీక్షించండి.